ఓం శ్రీ గురుభ్యో నమ. నేను మీ బొమ్మదేవర నాగకుమారి. ప్రేక్షకులకు ముందుగా నమస్సుమాంజలి. ఈ వీడియోలో మనం జ్యోతిష్ శాస్త్రంలోని 4వ ఇంటిని గురించి తెలుసుకుందామా. జ్యోతిష్కులు జాతక చక్రం ఆధారంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి జోస్యం చెప్తూ ఉంటారు. ఈ జాతక చక్రంలో మొత్తం 12 గళ్ళు లేదా ఇళ్ళు ఉంటాయి. ఇందులో ఒక్కొక్క ఇల్లు మన జీవితాల్లోని కొన్ని ప్రత్యేక అంశాలని తెలియజేస్తుంది. జ్యోతిశాస్త్ర పరిభాషలో జాతక చక్రంలోని ఒక్కొక్క ఇంటిని భావము అని అంటారు. జాతక చక్ర పరిశీలనలో ఈ 12 భావాలని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. జాతక చక్రంలోని లగ్న భావాన్ని, ధనభావాన్ని, భ్రాతృభావాన్ని గురించి మనం గత వీడియోలలో తెలుసుకున్నాం. ఆ వీడియోల లింక్స్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. జాతక చక్రంలో 4వ ఇంటిని చతుర్థ భావం లేదా సౌఖ్యస్థానం అని అంటారు. చతుర్థ భావకారక గ్రహాలుగా చంద్రుడు, కుజుడు, బుధుడు, శుక్రునిగా గుర్తించారు. కానీ చంద్రుణ్ణి చతుర్థ భావ ప్రధాన కారక గ్రహంగా చెప్తారు. కాలపురుష చక్రంలో లేదా భచక్రంలో జలతత్వ రాశి అయిన కర్కాటక రాశి చతుర్థ భావాన్ని సూచిస్తుంది. ద్వితీయ భావం మీరు పుట్టినప్పుడున్న కుటుంబాన్ని గురించి తెలియజేస్తే, చతుర్థ భావం వివాహం తర్వాత ఏర్పడే కుటుంబాన్ని అంటే మీ జీవిత భాగస్వామిని, మీ పిల్లల గురించి తెలియజేస్తుంది. జాతక విశ్లేషణలో చతుర్థ భావానికి ఒక ప్రత్యేకత ఉంది. జాతక చక్రంలోని 4 కేంద్ర స్థానాల్లో అంటే ప్రథమ, చతుర్థ, సప్తమ, దశమ భావాల్లో చతుర్థ స్థానం ముఖ్యమైన కేంద్ర స్థానం. ఎందుకంటే లగ్న భావాన్ని అటు కోణస్థానంగా కూడా పరిగణిస్తారు. అదేవిధంగా సప్తమ భావాన్ని మారక భావంగా పరిగణిస్తారు. దశమ భావాన్ని ఉపచయ భావంగా పరిగణిస్తారు. ఈ విధంగా చూసినట్టయితే చతుర్థ భావాన్ని పవిత్రమైన కేంద్ర స్థానంగా పరిగణిస్తారని చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఏ భావాన్ని నుంచైనా చతుర్థ భావం ఆ భావం యొక్క స్థిరత్వాన్ని, శాశ్వతత్వాన్ని గురించి తెలియజేస్తుంది. ఇదే విధంగా మోక్ష త్రికోణ స్థానంలో చూసినట్లయితే అంటే చతుర్థ, అష్టమ, వ్యయ భావాల్లో మొదటి మోక్షస్థానం చతుర్థ భావానిదే. చతుర్థ భావం సూచించే విషయాలను లేదా ప్రాతినిధ్యం వహించే విషయాలని చతుర్థ భావం యొక్క కారకత్వాలు అంటారు. ముందుగా ఈ చతుర్థ భావం కారకత్వాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే, జాతక చక్ర విశ్లేషణ చేస్తున్నప్పుడు మనం చతుర్థ భావాన్ని నుంచి ఏ విషయాల్ని చూడవచ్చో అర్థమవుతుంది. తల్లిగారు, తల్లిగారి వ్యక్తిత్వం, తల్లిగారి ప్రేమ, మాతృభాష, మాతృభూమి లేదా జన్మభూమి, మనసు, మానసిక ప్రశాంతత, ఇల్లు లేదా గృహం, ఇంటి వాతావరణం, గృహంలోని సౌకర్యాలు, గృహోపకరణాలు, ఫర్నిచరు, భోగభాగ్యాలు, సేవక జనం, ఆస్తులు, స్థిరాస్తులు, భూములు, పొలాలు, స్థలాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, భవన నిర్మాణం, ఆర్కిటెక్చర్, చరాస్తులు అంటే వాహనాలు, జలం, బావులు, కజిన్స్, బంధువులు, ప్రాథమిక విద్య, ఆ పై స్థాయి విద్య, డివైన్ నాలెడ్జ్, ప్రయాణం చేయగలిగే సమర్థత, శరీర భాగాల్లోని ఛాతీ, వీటన్నిటి గురించి చతుర్థ భావం తెలియజేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క కారకత్వం గురించి వివరంగా తెలుసుకుందామా. ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చిన జాతకునికి మొదటగా సౌఖ్యాన్నిచ్చే వ్యక్తి తల్లి అయితే, సౌఖ్యాన్నిచ్చే స్థలం ఇల్లు అని చెప్పుకోవచ్చు. చతుర్థ భావం తల్లి, తల్లిగారి వ్యక్తిత్వం, తల్లిగారి ఆయుష్, తల్లి ప్రేమ గురించి తెలియజేస్తుంది. అందుకే ఈ భావాన్ని మాతృభావం అని కూడా అంటారు. జాతకుని జన్మస్థలాన్ని లేదా మాతృభూమిని ఈ చతుర్థ భావం తెలియజేస్తుంది. చంద్రుణ్ణి మాతృకారక గ్రహంగా భావిస్తారు. చతుర్థ భావంలో చంద్రుడుంటే కారకో భావనాశాయ సూత్రాన్ని అనుసరించి జాతకునికి తల్లిగారితో సత్సంబంధాలు ఉండకపోవచ్చు, లేదా తల్లిగారి ప్రేమకు వివిధ కారణాల వల్ల దూరం కావచ్చు. చతుర్థ భావం పాపగ్రహ ప్రభావానికి లోనైతే
జాతకులు తల్లిగారి దగ్గర నుంచి లేదా మాతృభూమి నుంచి దూరంగా అంటే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. జాతకుని యొక్క సుఖాలను ముఖ్యంగా దేహ సౌఖ్యం గురించి ఈ చతుర్థ భావం తెలియజేస్తుంది. కాబట్టి చతుర్థ భావాన్ని సౌఖ్యస్థానం అని కూడా అంటారు. చతుర్థ భావం చతుర్థాధిపతి బలంగా ఉంటే జాతకునికి జీవితంలో చక్కటి సౌఖ్యం ఉంటుంది. జాతకుని యొక్క సంతోషాన్ని, మానసిక శాంతిని గురించి ఈ చతుర్థ భావం తెలియజేస్తుంది. చతుర్థ భావంలో శుభగ్రహాలుంటే జాతకునికి ఎల్లవేళలా భద్రతా భావాన్ని ఇస్తాయి. అదే పాపగ్రహాలుంటే జాతకుడు మనోవేదనతో బాధపడుతూ ఉంటాడు. ఈ చతుర్థ భావం జాతకుని ఇంటిని గురించి కూడా తెలియజేస్తుంది. ఈ భావాన్ని చూసి జాతకుడు ఎలాంటి ఇంట్లో ఉంటాడో, ఆ ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో, ఆ ఇంట్లో ఎలాంటి ఫర్నిచర్ ఉంటుందో, జాతకుడు ఎంత సౌకర్యవంతంగా అంటే ఎయిర్ కండిషనర్ లాంటి విలాసవంతమైన సౌకర్యాలతో ఉంటాడోనన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంటిని మాత్రమే కాదు, అన్ని రకాల స్థిరాస్తుల్ని అంటే భవంతుల్ని, స్థలాల్ని, భూముల్ని, ముఖ్యంగా వ్యవసాయ భూముల్ని, పొలాల్ని గురించి కూడా ఈ భావం తెలియజేస్తుంది. కుజుడు భూమిపుత్రుడు కాబట్టి అన్ని రకాల స్థిరాస్తులకు కుజుడే కారకుడని చెప్పుకుంటాం. చతుర్థ భావంలో చతుర్థాంశ వర్గచక్రంలో అంటే D4లోని చతుర్థంలో కూడా కుజుడు ఉన్నట్లయితే జాతకునికి స్థిరాస్తులు మెండుగా ఉంటాయి. ఈ జాతకుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి. చతుర్థ భావానికి భావాధిపతికి చక్కటి సంబంధం ఉంటే జాతకుడు మంచి ఆర్కిటెక్ట్ కూడా అయ్యే అవకాశం ఉంది. చతుర్థ భావం మీద కానీ చతుర్థాధిపతి మీద కానీ పాపగ్రహ ప్రభావం ఉంటే జాతకునికి సొంత ఇంటి కల నెరవేరదు. చతుర్థ భావంపై రాహుకేతువుల ప్రభావం ఉంటే ఆ ఇంట్లో సమస్యలుంటాయి. స్థిరాస్తుల్నే కాకుండా చరాస్తుల్ని అంటే అన్ని రకాల వాహనాల్ని కూడా ఈ చతుర్థ భావం తెలియజేస్తుంది. వాహనాలకు కారకుడైన శుక్రుడు చతుర్థ భావంలో ఉన్నట్లయితే జాతకునికి వాహనాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. చతుర్థ భావానికి చతుర్థాధిపతికి నైసర్గిక శుభగ్రహాలకు సంబంధం ఉంటే ఆ జాతకులకు ఖరీదైన వాహనాలు, విలాసవంతమైన భవనాలు కూడా ఉంటాయి. సాధారణంగా చతుర్థాధిపతి దశ అంతర్దశల్లో జాతకుడు వాహనాలు కొనుక్కునే అవకాశం ఉంది. వాహనాలకే కాదు, వాహన ప్రమాదాలకు కూడా ఈ చతుర్థ భావాన్ని పరిశీలించాలి. ఇకపోతే ప్రాథమిక విద్య లేదా నిర్బంధ విద్య అంటే 10వ తరగతి వరకు లేదా డిగ్రీ వరకు చదువుకునే చదువుని ఈ చతుర్థ భావం తెలియజేస్తుంది. చతుర్థ భావంలో చంద్రుడున్న జాతకులకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. ఎక్కువగా వల్లెవేయాల్సిన అవసరం లేకుండానే అలవోకగా చాలా విషయాల్ని గుర్తుంచుకోగలుగుతారు. చతుర్థ భావం మీద కానీ చతుర్థాధిపతి మీద కానీ పాపగ్రహ ప్రభావం ఉంటే ఆ జాతకునికి విద్యలో ఆటంకాలుంటాయని చెప్పుకోవచ్చు. చతుర్థ భావానికి వివిధ భావాలకున్న సంబంధాన్ని తెలుసుకుంటే ఒక్క చతుర్థ భావం ద్వారానే మనం ఇంకెన్నో విషయాల్ని కూడా అర్థం చేసుకోగలుగుతాం. జాతకుని శరీరం గురించి తెలియచేసే లగ్న భావాన్ని నుంచి చతుర్థ భావం 4 స్థానాల దూరంలో ఉంది. జాతకుడు చతుర్థ భావ కారకత్వాలైన మాతృ సౌఖ్యం, గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం మొదలైన సౌఖ్యాల్ని ఎంత ప్రశాంతంగా అనుభవించగలడో ఈ లగ్న భావం ద్వారా తెలుసుకోవచ్చు. వాక్కుని, సంపదని తెలియచేసే ద్వితీయ భావాన్ని నుంచి మన చతుర్థ భావం 3 స్థానాల దూరంలో ఉంది. అంటే ద్వితీయ భావానికి చతుర్థ భావం తృతీయ భావం అవుతుంది. సుఖ సంతోషాలు పొందటానికి జాతకుడు చేసే ప్రయత్నాల్ని ఈ ద్వితీయ భావం తెలియజేస్తుంది. ఉదాహరణకు మాట తీయగా, సౌమ్యంగా, అనుకూలంగా ఉంటే ఆ జాతకునికి ఇతరుల సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి. ఇందువల్ల జాతకునికి సుఖ సంతోషాలు మాత్రమే కాదు, మానసిక శాంతి కూడా లభిస్తుంది. ఇకపోతే కనిష్ట సోదరుల గురించి తెలియజేసే తృతీయ భావాన్ని నుంచి మన చతుర్థ భావం 2 స్థానాల దూరంలో ఉంది. అంటే తృతీయ భావానికి మన చతుర్థ భావం ద్వితీయ భావం అవుతుంది. కనిష్ట సోదరుల సంపద,
ఆదాయ మార్గాల గురించి మన చతుర్థ భావం తెలియజేస్తుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాల ద్వారా అంటే రచనల ద్వారా జాతకుడు పొందగలిగే ధనాన్ని కూడా ఈ భావం తెలియజేస్తుంది. సంతానం గురించి తెలియజేసే పంచమ భావాన్ని నుంచి మన చతుర్థ భావం 12 స్థానాల దూరంలో ఉంది. అంటే పంచమ భావానికి చతుర్థ భావం వ్యయభావం అవుతుంది. కాబట్టి మన చతుర్థ భావం సంతానానికి వాటిల్లే నష్టాన్ని లేదా సంతానానికి జరిగే అరిష్టాన్ని సూచిస్తుంది. అంతేకాదు జాతకుని సంతానం చేసే ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, సంతానం విదేశాలకు వెళ్తారా లేదా అన్న విషయాల్ని కూడా ఈ భావం తెలియజేస్తుంది. పంచమ భావం పూర్వ పుణ్యస్థానం కాబట్టి పంచమాధిపతి చతుర్థ భావంలో స్థితి చెందితే ఆ స్థితిని పూర్వపుణ్య దోషంగా పరిగణించాలి. ఇకపోతే రోగ రుణ శత్రుభావాల గురించి తెలియజేసే షష్ఠభావం మన చతుర్థ భావం నుంచి 11 స్థానాల దూరంలో ఉంది. అంటే షష్ఠభావానికి చతుర్థ భావం లాభభావం అవుతుందన్నమాట. అప్పుల ద్వారా మనం పొందే లాభాల్ని ఈ చతుర్థ భావం తెలియజేస్తుంది. అంటే ఉదాహరణకు కొన్ని సందర్భాలలో బ్యాంకు నుంచి అప్పు కావాలంటే మన ఇంటిని తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. ఇదే విధంగా సమాజంలో ఉన్నత స్థాయిలో అంటే భూములు, ఇళ్ళు, వాహనాలు అధికంగా ఉన్న వారి దగ్గరకు శత్రువులు సులువుగా చేరలేరు కదా. ఇదే విధంగా కళత్రం భాగస్వామ్యాల గురించి తెలియజేసే సప్తమ భావం మన చతుర్థ భావం నుంచి 10 స్థానాల దూరంలో ఉంది. అంటే సప్తమ భావానికి మన చతుర్థ భావం దశమ భావం అవుతుందన్నమాట. జాతకుని జీవిత భాగస్వామి యొక్క ప్రొఫెషన్, వృత్తి ఉద్యోగాలు, సంపాదన, సమాజంలో వారి పేరు ప్రతిష్టల గురించి మన చతుర్థ భావం తెలియజేస్తుంది. ఇదే విధంగా ఆకస్మిక లాభ నష్టాల గురించి తెలియజేసే అష్టమ భావం నుంచి మన చతుర్థ భావం 9 స్థానాల దూరంలో ఉంది. అంటే అష్టమ భావానికి మన చతుర్థ భావం భాగ్యభావం అవుతుందన్నమాట. పూర్వపుణ్యం ద్వారా జాతకునికి ఎలాంటి ఆకస్మిక లాభ నష్టాలు రాబోతున్నాయో ఈ భావం ద్వారా అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా జాతకుని అత్తగారింటి వారికి ఎలాంటి అదృష్టం ఉందో ఈ చతుర్థ భావం తెలియజేస్తుంది. ఇకపోతే భాగ్యభావంగా పిలువబడే నవమ భావం నుంచి మన చతుర్థ భావం 8 స్థానాల దూరంలో ఉంది. అంటే నవమ భావానికి చతుర్థ భావం అష్టమ భావం అవుతుందన్నమాట. జాతకుని తండ్రి గారికి, గురువు గారికి ఈ చతుర్థ భావం మారకాన్ని సూచిస్తుంది. వారికి జరిగే శస్త్రచికిత్సల్ని, వారి జీవితంలో జరిగే ఆకస్మిక సంఘటనల్ని, కొన్ని సందర్భాల్లో వారు పొందే రహస్య ఆస్తుల్ని లేదా వారు పొందే పరివర్తనని అంటే ట్రాన్స్ఫార్మేషన్ని ఈ భావం తెలియజేస్తుంది. ఈ భావంలో పాపగ్రహాలుంటే తండ్రి గారికి ఆయుర్దాయ భంగం జరుగుతుంది. మరికొన్ని సందర్భాల్లో జాతకుడు ఆకస్మికంగా పొందే లాభాల వల్ల తన గృహ సౌఖ్యాల్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇదే విధంగా ఆకస్మికంగా పొందే నష్టాల వల్ల ఉన్న సౌఖ్యాల్ని కోల్పోవలసి రావచ్చు. ఇకపోతే వృత్తి, ఉద్యోగ హోదాల గురించి తెలియజేసే దశమ భావం నుంచి మన చతుర్థ భావం 7 స్థానాల దూరంలో ఉంది. అంటే దశమ భావానికి మన చతుర్థ భావం సప్తమ భావం అవుతుందన్నమాట. స్థితిగతుల వల్ల అంటే విద్య, గృహాదుల్ని కలిగి ఉండటం వల్ల జాతకునికి సమాజంలో లభించే హోదా, గౌరవాన్ని, జాతకునికి సంఘంలో ఏర్పడే భాగస్వామ్య బంధాల గురించి ఈ చతుర్థ భావం తెలియజేస్తుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే జాతకుని వృత్తి ఉద్యోగాల్లో ఉండే అపజయాల్ని కూడా ఈ భావం తెలియజేస్తుంది. అదేవిధంగా లాభభావాన్ని నుంచి మన చతుర్థ భావం 6 స్థానాల దూరంలో ఉంది. అంటే లాభభావానికి మన చతుర్థ భావం షష్ఠభావం అవుతుందన్నమాట. జ్యేష్ఠ సోదరులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు, అప్పులు, శత్రువుల గురించి ఈ చతుర్థ భావం తెలియజేస్తుంది. అంతేకాదు జాతకునిలోని పోటీతత్వాన్ని గురించి కూడా ఈ భావం తెలియజేస్తుంది. పోటీతత్వం బాగా ఉంటే సౌఖ్యాల ద్వారా కూడా లాభాల్ని పొందగలుగుతాం. ఇక చివరగా ప్రశాంత నిద్ర, మోక్షాన్ని గురించి తెలియజేసే వ్యయభావాన్ని నుంచి
మన చతుర్థ భావం 5 స్థానాల దూరంలో ఉంది. అంటే వ్యయభావానికి మన చతుర్థ భావం పంచమ భావం అవుతుందన్నమాట. సౌఖ్యాన్నిచ్చే ప్రశాంతమైన నిద్రకు, మోక్షానికి కావలసిన పూర్వపుణ్యాన్ని ఈ చతుర్థ భావం తెలియజేస్తుంది. ఈ విధంగా ఒక్క చతుర్థ భావం ఆధారంగా మన జీవితంలో ఎన్నో విషయాల్ని అర్థం చేసుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.